ఇంటూ ఇలా కొన్ని సింబల్స్ ఇస్తాడు. సింబల్స్ ఇచ్చి ఏం చెప్తాడంటే దీని టోటల్ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఒక సెప్టెంబర్ వాడే ఇచ్చింటాడు. ఎగ్జాంపుల్ రఫ్గా చెప్తున్నామా. సో ఈ సింబల్స్ అన్ని వాడితే దాని వాల్యూ 12 వచ్చింది అనుకుందాం రెండుసేపు ఎగ్జాంపుల్. సో ఈ 12 అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏ ప్యాకేజ్ ఆఫ్ సింబల్స్ వాడితే 12 వచ్చింది. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ప్లస్ మైనస్ డివైడ్ బై ఇంటూ ఇచ్చాడు, ఇంకో దాంట్లో డివైడెడ్ బై ప్లస్ మైనస్ ఇంటూ ఇచ్చింటాడు. వన్ ఇష్టం రీప్లేస్ చేసింటాడు ఏదో ఒకటి. ఇప్పుడు దీంట్లో ఈ పెయిర్ ఆఫ్ ఇదొక పెయిర్ మొత్తం 4 ఉన్న ఆప్షన్స్. ఈ 4 పెయిర్స్లో ఏ పెయిర్ పర్ఫెక్ట్ సింబల్స్ ఈ మధ్యలో ఇన్సర్ట్ చేస్తే దాన్ని మొత్తం సమ్ చేస్తే దాని వాల్యూ ఎంత వచ్చి ఉండాలి? 12 వచ్చి ఉండాలి. దట్ ఈజ్ ద ఆప్షన్. అర్థమవుతుందా? దీన్నే మనము అంటే దీనికి ఒక పేరును మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే సింబల్ ఇన్సర్ట్ అని చెప్పచ్చు. సింబల్స్ పెట్టడం అంతే, పెద్ద మ్యాటర్ అయితే లేదు. మొత్తం ఇవన్నీ ఒక ఆప్షన్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి? రీప్లేస్మెంట్ అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో సింబల్స్ ప్లస్